రైట్. ప్రస్తుతానికి మనతో పాటు మరి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మరి ఆనంద్ గారు ఉన్నారు. ఇప్పుడు అదేవిధంగా మరి బీఆర్ఎస్ అభ్యర్థిని ఎవరైతే సునీత గారు ఉన్నారో, సునీత అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు తన బలగంతో తన క్యారెక్టర్ తో కూడా ఇక్కడికి రావడం జరిగింది. సార్ నమస్తే అండి, ఆల్ ది బెస్ట్ అండి ఆనంద్ గారు. నమస్తే. ఇప్పుడు ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుందంటారు? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మేము గెలుస్తున్నాం. మెజారిటీ మెజారిటీ ఎంత అనేది ఒక 2 రోజుల్లో తెలుస్తుంది. కానీ లాస్ట్ టైం దాదాపు 16,000 చిల్లరతోటి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు గెలిచిండ్రు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా తెలివైనటువంటి ప్రజలు, చాలా విఘ్నత కలిగినటువంటి ప్రజలు, కాబట్టి అంతకంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరి జూబ్లీ ఓటర్లు అంటేనే చైతన్యంతో కలిగిన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. మరి ఏ పార్టీ వెళ్ళి ఓటేయండి అంటే మేము వేస్తామని చెప్తున్నారు. మరి మీరే ఆధారంతో ఎలా చెప్తున్నారంటారు? ఓటేస్తారా అంటే ఏమని చెప్తారా? అప్పటికి కూడా కొంతమంది పెద్ద మనుషులు, అమ్మమ్మలు, నాయనమ్మలు లాంటి వాళ్ళు, మీరు ఏం ముఖం పెట్టుకొని ఇలా తిరుగుతున్నారు, మీకు కొంచెమన్నా ఇదన్నా ఉందా, మీరు ఇచ్చిన హామీలు ఏంది, మాకు ఇచ్చినటువంటి 4,000 పెన్షన్ హామీ ఏమైంది, 2,500 ఇస్తామన్నటువంటి నెలకి ఇస్తామన్నది అదేమైంది అని చెప్పి ఒకటి కాదు, వాళ్ళు చాలా చోట్ల మంత్రులు సైతం మోకాలు నేలకేసుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి జూబ్లీ హిల్స్ ప్రజలు వాళ్ళకి తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏకతాటి మీద ఉన్నారు. బీఆర్ఎస్ను గెలిపించాలా, కేసీఆర్ గారిను మిస్ చేసుకొని మేము ఎంత పొరపాటు చేసినాము అని చెప్పి వాళ్ళు గ్రహించారు. ఇది ఒక మంచి అవకాశము. ఇదేగాక ఇక్కడ ఉన్నటువంటి 4 లక్షల ప్రజల తీర్పు అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల మీద ప్రభావం చూపించబడుతుంది. వీళ్ళు ఇచ్చేటటువంటి తీర్పుతోటి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ పడితే మొత్తం దయ్యం దిగొచ్చి మొత్తం పథకాలు అమలు చేయడానికి ఆయన కొంచెం అన్న బుద్ధి వస్తుంది. ఇప్పుడు సునీతమ్మ ఇక్కడ గెలిస్తే మరి రేపొద్దున అభివృద్ధి పథకాలకు కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు? ఒక ఆలోచన, మీ యొక్క ప్లానింగ్ ఏంటంటారు? ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మిగిలిన నియోజకవర్గాలు లేవా? మరి అది తెలంగాణ లోపల అంతర్భాగం కాదా? అదేం పాకిస్తాన్లో ఉందా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా కానీ వాళ్ళకు రావాల్సినటువంటి నిధులు అడిగి తీసుకునేటటువంటి హక్కు మాకుంటుంది. అది మేము సాధిస్తాం. మాకు చాలామంది ప్రతిపక్షంలో మేము ఉన్నాము, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని నియోజకవర్గాలు. అంటే నిజంగా చెప్పాలంటే వీళ్ళతోటి ఏది శాత కాదు. వాళ్ళు గెలిచినా ఎవరు గెలిచినా కానీ వాళ్ళకి శాత కాదు అనేటటువంటిది ప్రజల లోపల తీవ్రంగా చర్చ జరుగుతున్నది. అది వాస్తవం కూడా. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా మరి బీఆర్ఎస్లకు చేత కాదు, నేను చేస్తాను, మా అధికారంలో ఉంది అంటూ కూడా చెప్తున్న మాటలు ఎలా తీసుకోవచ్చుంటారు మీరు బీఆర్ఎస్ నాయకులుగా? ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల తప్పిదారి ఓటేసిండ్రు. ఎంపీ ఎలక్షన్లలో ఏమైందంటే మోడీ గారి వైపా యాంటీ మోడీ గారి వైపా అనేది 2గా చీలిపోయింది భారతదేశం మొత్తము. దాని మీద ఓటింగ్ జరిగింది. అయితే వెంటనే కంటోన్మెంట్ వచ్చినాయి. వీళ్ళు ఏమనుకున్నారంటే కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ కదా, బాగు చేస్తారు కావచ్చు అని చెప్పి దాంట్లో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు. కంటోన్మెంట్ లోపల ఏం అభివృద్ధి జరిగిందో ఇప్పుడు చూపెట్టాలి ఆయన. కంటోన్మెంట్లో అంతకుముందు ఇట్లాగే తిరిగిండు, ఇట్లాగే చెప్పిండు, ఏమి అభివృద్ధి చేయలేక ఇప్పుడు అక్కడ కుంటుపడ్డటువంటి పరిస్థితులు చూస్తున్నాము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గెలవరు, గెలిచిన ఒరిగేది లేదని చెప్పి ప్రజలకు అర్థమైంది. మరి ఇప్పుడు బీజేపీ కూడా పోటీలో ఉంది, బరిలో ఉంది, అదేవిధంగా తిరుగుతూ ఉంది కదా. అంటే అంటే మీ వ్యాఖ్యలు చెప్పండి. మీరు కమెంట్ చేస్తే మీరు బీఆర్ఎస్ నాయకులుగా మీ నోట కూడా మాట వినాల్సిన బాధ్యత, అడగాల్సిన బాధ్యత మాకు ఉంది, చెప్పాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. సో బీజేపీ కూడా పోటీలో ఉంది. మరి మీకు పోటీ ఇస్తుందంటారా, లేకపోతే కాంగ్రెస్ ఇస్తుందంటారా? బీజేపీ పోటీలు ఉన్నదని మేమైతే అనుకుంటలేము, ప్రజలు కూడా అనుకుంటలేరు. పోటీలో లేనే లేదనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటిది బీజేపీ అనేటటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి తొత్తు పార్టీ. ఇక్కడ వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయగలమని చెప్పి బండి సంజయ్ ఒకసారి వచ్చిపోయి, కిషన్ రెడ్డి ఒకసారి వచ్చిపోయి, ఎట్లా 4 ఓట్లు మేము ఇట్లా గట్టి ఊగులాడితే మైనార్టీ ఓట్లు ఏమన్నా కాంగ్రెస్ వైపు పోతాయేమని చెప్పి వాళ్ళ తాపత్రయం. కానీ మైనార్టీలు చాలా క్లియర్గా గ్రహించి ఉన్నారు. అజరుద్దీన్ తీసుకొచ్చింది కూడా కావాల్సుకొని మా ఓట్ల గురించి తప్ప 6 నెలలు అయితే ఆయన మంత్రి పదవి ఊడిపోతుందని కూడా ప్రజలకు తెలుసు, ముఖ్యంగా మైనార్టీలకు తెలుసు. బీజేపీ ఎక్కడ ఉందండి? బీజేపీ పోటీలే లేదు అసలు. అది జాయింట్ వెంచర్ కదా అని చెప్పి మా కేటీఆర్ గారు ఎంత క్లియర్గా చెప్పిండ్రు. బీజేపీ అనేటటువంటిది వాళ్లకు ఎక్కడ, వీళ్ళు ఇప్పుడు బండి సంజయ్ గారు సహాయ మంత్రి అక్కడ, కానీ నిజంగా చెప్పాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రి ఆయన. కాబట్టి వాళ్ళు పోటీలు ఉన్నారని మేము అనుకుంటలేము. అంటే ముఖ్యమంత్రులు, సహాయ మంత్రులు పోటీలో ఉన్నా కూడా మీరంతా చలించే అవకాశం లేదంటారా? మీ విజయ అవకాశం ఎలా అని మీరు భావిస్తున్నారంటారు? ప్రజల ముందు ఎంతటి గొప్పవాడైనా కానీ తలదించుకోక తప్పదు.
ప్రజల తీర్పు ఆ విధంగా ఉంటుంది. కాబట్టి నేను రాజును, నేను చక్రవర్తిని, నా దగ్గర ఖడ్గం ఉంది, నా దగ్గర కత్తి ఉంది, గన్ను ఉంది అంటే ప్రజలు ఎవరు భయపడే స్థితిలో లేరు. తీసి నేలకు కొడితే దయ్యం దిగొస్తుంది చూడు. రైట్. మరి ఇప్పుడు అదేవిధంగా మరి నవీన్ కుమార్ యాదవ్ గారి మీద కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కొన్ని వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ గారు. ఆ వ్యాఖ్యలకి మీరు కట్టుబడే ఉంటున్నారా మీ నాయకుడిగా? ఏం వ్యాఖ్యలు చేస్తారో చెప్తే నేను కట్టుబడినా మరి రౌడీ షీటర్ అంటూ మరి ఇట్లా చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు రౌడీ షీటర్ అని చెప్పి ముద్ర వేయనికే మేము కాదు, అక్కడ అధికారులు ఎవరైతే పోలీస్ రికార్డులలో వాళ్ళ తండ్రి గారికి సంబంధించినటువంటి సమాచారం ఉందో దాన్ని బట్టి డిక్లేర్ చేస్తారు తప్ప మేము కాదు కదా. ఇప్పుడు వాళ్ళ నాయన గారిని వాళ్ళ తండ్రిని రౌడీ షీటర్ కింద పెట్టింది మేము కాదు, పోలీస్ డిపార్ట్మెంటు. దాన్ని డిసైడ్ చేసేది పోలీస్ డిపార్ట్మెంటు. మరి పులికి పుట్టింది పులి అవుతుంది, పిల్లికి పుట్టింది పిల్లి అవుతుంది. మరి ఎవరికి పుట్టింది వాళ్ళు అవుతారు కాబట్టి మేము అంటలేము, ప్రజలు చెప్తున్నారు. అది అంటే ఇదే నవీన్ కుమార్ మరి గతంలో కూడా మరి కేసీఆర్ గారితో కలిసి తిరిగి పని చేశారట కదా, ఈ వ్యాఖ్యకి ఎలా తీసుకుంటారు మీరు? చాలా మంది తిరుగుతుంటారండి. ఎంతమంది తిరుగుతుంటారు? మేము వద్దంటామా? మా పార్టీ అంటే అంత ఇష్టం ప్రజలకు. మేము వస్తామంటే మేము వస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా మా దగ్గర జాయిన్ అవుతుండ్రు. కాబట్టి ఎంతోమంది వస్తుంటారు. ఇది మాది విస్తారమైనటువంటి పార్టీ. దీంట్లో చాలా మంది కూడా వస్తుంటారు పోతుంటారు. మాదొక సముద్రం లాంటి పార్టీ. అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత మరి ఎటువంటి అభివృద్ధి చేస్తారు? ఆల్రెడీ రెండు పర్యాయాలు ఇక్కడ గెలిచడం జరిగింది, అభివృద్ధి చేసామంటున్నారు కదా, ఇంకా మిగిలిందా అభివృద్ధి? అప్పుడు రేపు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు? అభివృద్ధి సంక్షేమం అనేటటువంటి నిరంతరం జరిగేటటువంటి కార్యక్రమం. ఏ ఒక్క రోజుతోటి అభివృద్ధి ఆగిపోదు. ఒక్క రోజుతోటి ఇక మేము సంక్షేమం ఇచ్చినాం కాబట్టి ప్రజలు మొత్తం ఇక ఇంట్లో తిని పండుకోవచ్చు అనేటటువంటిది ఉండదు. ఇవి రెండు కూడా కంటిన్యూస్గా జరిగేటటువంటి పనులు కాబట్టి అవి ఎంత చేసినా కానీ ఇంకా కొంచెం మిగిలే ఉంటాయి. మేము ఎంత చేసినాం అనేటటువంటిది మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అభివృద్ధి గురించి మాతో వాళ్ళు ఎక్కడ పోటీ పడతారండి? నిధుల విషయంలో కానీ మరి మిగతా విషయంలో కానీ మేము ఉంటాం, సునీతమ్మ వెనక మేము ఉండి పనిచేస్తామంటూ కూడా మరి హరీష్ రావు గారు మరి కేటీఆర్ గారు ఇచ్చిన హామీలుగానే ఉంటాయా, లేకపోతే కార్యాచరణగా ఉండబోతున్నాయంటారా? ఎలా ఉంటాయంటారు? ఇగో నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లోపల తెలంగాణ ఘోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ప్రజలకు కూడా అర్థమైంది. ప్రతిపక్షంలో ఉన్నా సరే వీళ్ళు కొట్లాడేటటువంటి సత్తా ఉంది, రేవంత్ రెడ్డి మెడలు వంచి నిధులు తీసుకొచ్చే సత్తా ఉంది అనేటటువంటిది ప్రజలకు మా మీద నమ్మకం ఉంది తప్ప వీళ్ళకు ఓటేసినా ఒకటే, అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా ఒకటే, మోరీలో పోయి ఓటేసినా ఒకటే అనేది ప్రజలు డిసైడ్ అయ్యారు. మేమేం చేస్తాం చెప్పు? రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే మరి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మరి ఆనంద్ గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఇక్కడ గెలవబోయేది మేమే, మా సునీతమ్మ గెలవబోతున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, దుర్గా.